అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయిని అధికారులు ధ్వంసం చేశారు. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ దగ్గరలో పట్టుబడ్డ గంజాయిని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్ ఆధ్వర్యంలో కొలాప్స్ చేశారు. అనకాపల్లి అల్లూరి జిల్లాలో పట్టుబడ్డ 52,000 కిలోలకు పైగా గంజాయిని ధ్వంసం చేశారు పోలీసులు. 24/7 లైవ్ మానిటరింగ్ మనం చేసుకుంటున్నాం. డ్రోన్ సర్వేలెన్స్ కూడా మనం బాగా పెంచాం. ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో 19 డ్రోన్స్ ఇంక్లూడింగ్ 4 హైటెక్ డ్రోన్స్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. అది కూడా మన డ్రోన్ ఎన్డీపీఎస్ ఎన్ఫోర్స్మెంట్ లో బాగా ఉపయోగపడుతుంది. ద సేమ్ టైమ్ పబ్లిక్ అవేర్నెస్ సంబంధించి కూడా ఐజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ డ్రగ్స్ వద్దు బ్రో ప్రోగ్రామ్, సంకల్ప ప్రోగ్రామ్, ఇంకా అభ్యుదయ సైకిల్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన వైజాగ్ రేంజ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఇది సేమ్ సైకిల్ ర్యాలీ ఎన్డీపీఎస్ సంబంధించి ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ఇది బాగా పాజిటివ్ రెస్పాన్స్ పబ్లిక్ నుంచి కూడా మనకి వచ్చేస్తున్నాయి. మన రేంజ్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి హాట్ స్పాట్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా నిఘా, అదేవిధంగా డ్రోన్స్ నిఘా కూడా ఉండేటట్లు ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నాం. దాంతోపాటు బోర్డర్లో కూడా మనకు దాదాపుగా 33 డ్రోన్లతో మనం గంజాయి సాగుని సర్వే చేయడమే కాకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నటువంటి ఆ రూట్స్ అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు నిరంతరం గస్తీ చేస్తూ అక్కడి నుంచి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ మన ప్రాంతంలోకి రాకుండా ఉండడానికి, అదేవిధంగా ఒకవేళ వస్తే వాటిని వెంటనే పట్టుకునేటువంటి ఏర్పాట్లు కూడా మనం చేయడం జరిగింది. దాంతోపాటు కన్జంప్షన్ వైపు ఎవరైతే ఈ గంజాయిని ఎప్పటికప్పుడు వాళ్ళు గంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నారో వారిపైన ఎప్పటికప్పుడు నిరంతర నిఘా డ్రోన్ల ద్వారానే కాకుండా మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా నిఘా పెట్టి ఇప్పటి వరకు దాదాపుగా 460 మందిని మనం ఐడెంటిఫై చేసి దానిలో 250 మంది వరకు ఈ డి అడిక్షన్ సెంటర్స్ కూడా వాళ్ళని పంపి